హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ కోల్డ్ ఉంది ఫ్రెండ్స్, అడ్జస్ట్ అయిపోయింది. వాయిస్ డిఫరెంట్గా ఉంది. ప్రమదలేఖనం పార్ట్ 45. ఓ యమ్ములు అంటూ బుగ్గ గట్టిగా కొరుకుతాడు అమన్. వెంటనే ఈ లోకంలోకి వచ్చి చిరుకోపంగా చూస్తుంది అమన్ వైపు. లేకపోతే నేను మాట్లాడుతుంటే నువ్వు నీ లోకంలో ఉన్నావు, అందుకే నా మార్క్ వేశాను అంటూ చిలిపిగా నవ్వుతాడు. చిన్నగా నవ్వుతూ సరే చెప్పండి, పెళ్లి చేసుకుందామే. సరే చూద్దాం, మీరెక్కువ ఆలోచించకండి. సరే అంటూ అమ్ముల్ని తన ఊళ్ళోకి పూర్తిగా తెచ్చుకుని ఆమె స్పర్శను ఫీల్ అవుతూ భుజం మీద గడ్డమానించి వచ్చేపోయే అలలు చూస్తూ ఉంటాడు. నా అమ్ములు, నా సర్వస్వం, నా జీవితం అన్న ఆలోచన అతనిదైతే మా పెళ్ళి అసలు జరుగుతుందా? అతనికి నేను అస్సలు సరితూగను. రేపు గతం గుర్తుకు వస్తే ఈ ప్రేమ ఉంటుందా? ఒకవేళ ఉన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. మా ప్రేమ, మా జీవితాలు ఏ తీరానికి చేరతాయన్న ఆలోచన ఆమెది. వాళ్ళ ఆలోచనలు తెలిసినా, వాళ్ళ జీవన గమనం తెలిసినా గంభీరంగా, మౌనంగా తన గమనాన్ని సాగిస్తోంది సముద్రం. కొద్దిసేపు అక్కడ కూర్చొని ఇంటికి తిరిగి వచ్చేస్తారిద్దరు. తన అమ్ములకు ప్రేమగా తినిపించి తను కూడా తిని హత్తుకొని బాయ్ చెప్పి పైకి వెళ్ళిపోతాడు అమన్. తన రూమ్ డోర్ నాక్ చేస్తుంటే తల ఎత్తి చూస్తుంటుంది చదువుకుంటున్న సాహి. గుమ్మం దగ్గర ఉన్న ఇంద్రని చూసి షాక్తో అలానే చూస్తుంది, ఇది నిజమేనా అనుకుంటూ. షాక్లో ఉన్న ఆమె సాహి అన్న ఇంద్ర పిలుపుకి ఈ లోకంలోకి వస్తుంది. లోపలికి రావచ్చా? ఆ బావా అంటూ కంగారుగా పెడిదిగుతుంది. నేను నీతో మాట్లాడాలి. చెప్పు బావా అంటుంది మరలా, ఎలా తన మనసును విరిచేస్తాడో అన్న భయంతో. నేను చాలా టెన్షన్స్లో ఉన్నాను సాహి. నిజం చెప్పాలి అంటే ఫుల్ టెన్షన్స్. ఇంట్లో నొక్కరికి కూడా సేఫ్టీ లేదు. అమ్మని ఇంతవరకు ఏమయ్యాడో కూడా తెలీదు. వాడు ఉంటే అంతా వాడే చూసుకునేవాడు. మాకింత కంగారు ఉండేది కాదు. ఇప్పుడు వాడు ఏమయ్యాడో తెలీదు. ఇది అంతా ఎవరు చేస్తున్నారో తెలీదు. మగవాళ్ళం ఎవరూ కూడా కూల్గా లేరు. ఇంతకు ముందు కూడా, అంటే అమ్మనున్నప్పుడు కూడా నేను ఇంతే టెన్షన్స్లో ఉండేవాడిని. కారణం వాడికి థ్రెట్ ఉందని నాకు మాత్రమే తెలుసు కనుక. ఆ మాట విన్న సాహి ఆశ్చర్యంగా చూస్తుంది. ఆమె ఆశ్చర్యాన్ని చూస్తూ మరలా చెప్పడం ప్రారంభిస్తాడు ఇంద్ర. అవును అంటూ అంతక్రితమే అమన మీద తన కళ్ళ ముందు జరిగిన అటాక్, అమ్మను ఎవరికీ చెప్పొద్దని చెప్పడం, తన ఫ్రెండ్ సీక్రెట్గా ఈ మిషన్ మీదే ఉంచడం, కానీ ఆమెను వాళ్ళు చంపేయడం అంతా వివరించి చెప్తాడు. సాహి భయంతో వణికిపోతుంది. ఆమె భయం అర్థమయ్యి బెడ్ మీద కూర్చోబెడతాడు కంగారు పడకు అంటూ. పిన్న నీకే ఇలా ఉంటే మిమ్మల్ని అనుక్షణం కాపాడుకోవాలి అని ప్రయత్నిస్తున్న మాకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. ఇన్ని టెన్షన్స్ మధ్యన నేను ఉంటే నువ్వు ప్రపోజ్ చేసావు. అసలు దీపికని చంపేసిన దగ్గర నుండి మనసులో లేదు. ఎటువైపు నుండి ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో అని కంగారుగానే ఉంది. మామూలుగా నాకు నీ మీద ఏ ఒపీనియన్ లేదు అని అన్న ఇంద్ర మాటగా మరోసారి సాహిల విరక్తితో కూడుకున్న బాధ. కానీ ఇన్ని సమస్యల మధ్యలో నీ గురించి ఆలోచించే తీరిక కూడా లేదు. ఒంటరిగా ఉన్నప్పుడే వాడి మీద అటాక్ చేశారు. ఇక అంతమందిని పిలుచుకున్న అమ్మను పుట్టినరోజు ఫంక్షన్లో ఎటు నుండి ఏ ప్రమాదం వస్తుందో అని నేను కంగారుగా ఉంటే ఆ రోజు నువ్వు అలా బిహేవ్ చేసావు. అందుకే చాలా కోపం వచ్చి అలా మాట్లాడేశాను అనుకున్నట్లుగానే ఆ రోజు వాడి మీద అటాక్ జరిగింది. మన అదృష్టం కొద్దీ ఆ అమ్మాయి ప్రమద ప్రాణాలకు తెగించి కాపాడింది. తన ప్రాణాలకు అడ్డుపెట్టింది. మనం మరో జన్మెత్తినా ఆ అమ్మాయి రుణం తీర్చుకోలేం. అందుకే ఆ టెన్షన్స్‌లో అలా మాట్లాడేశాను కానీ, నీ మీద కోపం లేదు, అసహ్యం అంతకన్నా లేదు. నువ్వు నా మేనమామ కూతురివి. నిన్నెందుకు చిరాగ్గా చూస్తానురా. నేను నిన్ను బాధపెట్టిన దగ్గర నుండి ఇలా దూరంగా తిరుగుతుంటే నాకు బాధగా ఉంటుంది. మనకు ఉన్న సమస్యలు చాలురా, నువ్వు ఇలా బాధగా ఉంటుంటే నాకు కూడా బాధగానే ఉంటుంది కదా. ప్లీజ్ నార్మల్‌గా ఉండు సాహి. మనం ఫ్రెండ్స్‌లా ఉండలేమా? ఇంట్లో సమస్యలు ఉన్నాయని తెలుసు కానీ, నిజంగా ఇన్ని సమస్యలున్నాయని తెలీదు. ఇన్ని సమస్యల్లో ఉంటే తను ఇబ్బంది పెట్టానని గిల్టీగా అనిపిస్తుంది ఆమెకి. సారీ బావా, నేను ఇక నుండి బాధపడను. నిన్ను బాధపెట్టను. అలా అని ప్రేమించిన వాడిని ఫ్రెండ్ అని అనుకుంటూ నా మనసును మోసం చేసుకోలేను. కానీ ఇలా డల్‌గా అయితే ఉండను. అలానే నా మీద ఏ ఒపీనియన్ లేని నిన్ను ప్రేమ అని కూడా విసిగించను. నీ జీవితానికి అడ్డురాను. నీ మరదల్లా ఉంటాను. హ్యాపీగానే అంటుంది చిరునవ్వుతో. ఆ మాటలు విన్న ఇంద్ర ఒక నిట్టూర్పుని విడుస్తాడు ప్రశాంతంగా. పోనీలే ఎలాగోలా మామూలుగా ఉంటాను అంది అనుకుని థ్యాంక్స్ రా అంటూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంద్ర. చెల్లి కోసం వచ్చి వాళ్ళ మాటలు వింటూ బయటే నిలబడిన కరణ్ లోపలికి వస్తాడు ఇంద్ర వెళ్ళగానే. ఎవరి వైపు మాట్లాడాలో అస్సలు అర్థం కాలేదు అతనికి. ఇంద్ర వెళ్ళిపోయాడని కన్ఫర్మ్ చేసుకుని చెల్లి రూమ్లోకి వస్తాడు కరణ్. అన్నం చూడగానే ఎక్కడలేని దుఃఖం పొంగుకు వస్తుంది. వెంటనే పరుగున వెళ్ళి కరణ్ని హత్తుకొని ఏడ్చేస్తుంది.
దాన్ని ఎలా ఓదార్చాలో అర్థం కాదు కరణ్‌కి. ఇంద్ర వైపు చూస్తే ఇంద్ర కరెక్ట్‌గానే ఉన్నాడు. సాహి వైపు చూస్తే సాహి కరెక్ట్‌గానే ఉంది. ఎవరి వైపు తను ఉండాలో, ఎవరికి సపోర్ట్ చేయాలో అసలు కొంచెం కూడా అర్థం కాలేదు. ఏమీ మాట్లాడలేక సైలెంట్‌గా చెల్లిని ఓదారుస్తూ తల నిమురుస్తూ ఉంటాడు. తల నిమురుతూ ఉంటాడు. "ఊరుకో నా బంగారు తల్లి కదూ! టైం వస్తే ఒకసారి ఇంద్రకి చెప్పి చూస్తాను" అంటాడు. ఆమె తల ఎత్తి కరణ్‌ని చూస్తుంది. "వద్దన్నయ్య, బలవంతంగా మనం ప్రేమను పుట్టించలేం. అవసరం లేదు. అలా ప్రేమ పుట్టే ప్రేమ నాకొద్దు. నా కోసం తను ప్రేమగా నన్ను ప్రేమించాలి. అది మాత్రమే కావాలి. లేదంటే మర్చిపోవడానికి ట్రై చేస్తానంటుంది వెక్కుతూ. చెల్లి చెప్పింది కూడా నిజమే కావడంతో ఏం మాట్లాడలేకపోతాడు కరణ్. ఇంత బంగారు తల్లిని మిస్ అవుతున్నందుకు వాడు చాలా అన్‌లక్కీ ఫెలో. చూద్దాం మీ ఇద్దరి జీవితాలు ఎలా ముడిపడి ఉన్నాయో అనుకుంటాడు. "ఏం కాదమ్మా, కంగారు పడకు. వాడికి నీ ప్రేమ తెలుస్తుందంటూ చెల్లిని ఓదారుస్తాడు. ఏడుస్తూ అలాగే అన్న హృదయం మీద నిద్రపోతున్న సాహి. చెల్లిని అలా కొద్దిసేపు ఓదార్చి ఆ ఊపిరిలో తేడా తెలుస్తుండటంతో కిందికి చూస్తాడు. సాహి నిద్రపోతూ ఉండడంతో ఏడ్చేడ్చి అలసిపోయి నిద్రపోయిందని అర్థమవుతుంది. వెంటనే తీసుకెళ్ళి ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి వచ్చేస్తాడు. తన రూమ్‌కి వెళ్ళిన ఇంద్ర మొదటిసారిగా సాయి గురించి ఆలోచనలో పడతాడు. ఏంటిది సాయి చెప్పినా వినట్లేదు. ఇలా అయితే ఎలా అనుకుంటూ కొద్దిసేపు అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పటివరకు ఎప్పుడూ సాయి గురించి ఆలోచించలేదు ఇంద్ర. మొదటిసారి అతని ఆలోచనలోకి సాయి చేరుతుంది. అయినా అది కొద్దిసేపు మాత్రమే. మరలా అతని ఆలోచనలు అమన్ వైపు మరలుతాయి. ఇంటి వైపుకున్న ప్రమాదం వైపు మరలుతాయి. అమ్మని ఎలా తిరిగి తీసుకురావాలి? ఇంటికున్న ప్రమాదాన్ని ఎలా తప్పించాలి? అసలు షాడో ఎవరో అనుకుని ఆలోచిస్తూనే ఉంటాడు. కాలక్రమంలో కొన్ని రోజులు కలిసిపోతాయి. అక్కడ అమన్ ప్రేమ ఇంకా బలపడుతుంది. రవీంద్ర పూర్తిగా క్యూర్ అయిపోతాడు. తిరుగుతూ ఉంటాడు. ఆఫీస్‌కి కూడా వెళ్ళడానికి రెడీ అయిపోతాడు. కానీ మిత్ర గొడవ చేయడంతో కొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామని డిసైడ్ అవుతాడు. భర్తకు తొందరగా తగ్గడంతో చాలా వరకు హ్యాపీ ఫీల్ అవుతుంది మిత్ర. కానీ కొడుకు లేదన్న దిగులు ఆమెను నిలవనివ్వడం లేదు. కొడుకు తొందరగా దొరకాలి. కొడుకుతో పాటు తన కోడలు కూడా దొరికితే ఇద్దరికీ ముడిపెట్టేద్దామని డిసైడ్ అవుతుంది. కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. హాల్‌లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు రవీంద్ర. ఇంద్ర వచ్చి అతని ముందు కూర్చొని, "మామ నీతో ఒక మాట చెప్పాలి" అంటాడు. "చెప్పురా, నా దగ్గర చెప్పడానికి కూడా ఆలోచిస్తావా?" "అది కాదు మామ, ఇప్పుడు ప్రమదకి వాళ్ళ బస్తీలో ఫ్రెండ్స్ ఉన్నారు కదా! ప్రసాద్ వాళ్ళు. నేను మొన్న కలిసాను గుర్తుందా?" "ఆ! ఉంది." అప్పుడే రేవతి ఇంకా కరణ్, ఈశ్వర్, మిత్ర అందరూ హాల్లోకి వచ్చి కూర్చుంటారు. ప్రసాద్ వాళ్ళు చాలా మంచివాళ్ళు. ప్రమద అంటే ప్రాణం పెడతారు. అలాగే మనవన్న కూడా మంచి అభిప్రాయం ఉంది. మన కుటుంబం అంటే గౌరవ మర్యాదలున్నాయి. తనక్కడ ఎలా ఉన్నా కానీ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాడు. అంతకుమించి పెద్ద స్థిరపడిన వాడేం కాదు. అదేదో మనం ఉద్యోగం ఇక్కడే ఇస్తే బావుంటుంది కదా! మన ఔట్ హౌస్‌లో ఉంటారు హ్యాపీగా. మన కోసమే పనిచేస్తాడు. మన కోసం అంటూ పనిచేసేవాళ్ళు కొంతమంది ఉంటే మనకు నమ్మకంగా ఉంటారు. అందరిని నమ్మలేకపోతున్నాం కదా ఈ పరిస్థితుల్లో అంటూ అడుగుతాడు ఇంద్ర. ఇంద్ర మాటలు అప్పుడే అక్కడికి వస్తూ ఉన్న హేమంత్ కూడా ఇంద్రకే ఓటేస్తాడు. నిజమే అన్నయ్య, మన కోసం అంటూ పనిచేసేవాళ్ళు కొంతమంది ఉండాలి కదా! ఆ ప్రసాద్ చాలా మంచివాడు. ఆ రోజు నేను హాస్పిటల్‌లో కూడా చూశాను కదా! రిలేషన్ లేకుండానే ప్రమద కోసం చాలా స్టాండ్ తీసుకున్నారు. తన క్యూర్ అయ్యేదాకా తనతో పాటే ఉన్నారు. అటువంటి వాళ్ళ దగ్గర మన దగ్గర ఉంటే బావుంటుంది. ఫ్యూచర్‌లో ప్రమదను కూడా ఇక్కడికే తెచ్చుకుందాం. మన అమ్మకి హెల్ప్ చేసినప్పుడు మనం కూడా ఏదో ఒకటి చేయాలి కదా! మంచి జాబ్ ఇద్దాం. వాళ్ళందరూ మన ఇంటి బయట క్వార్టర్స్ ఉన్నాయి కదా! అందులో ఉంటారు అంటాడు హేమంత్. ప్రమదను నా కోడలుగా చేసుకుందామంటే మీరేంట్రా బాబు! తనని తీసుకొచ్చి ఇక్కడ ఔట్ హౌస్‌లో ఉంచుతానంటారు. అనుకుంటూ గుర్రుగా చూస్తుంది వాళ్ళ వైపు మిత్ర. కానీ ఇప్పుడు ఇది అని ప్రమద వాళ్ళ గురించి వాళ్ళకి చెప్పలేదు. అలా అని వాళ్ళ మాటలు వద్దు అనలేదు. అందుకే సైలెంట్‌గా ఉండిపోతుంది. తను ఈసారి దొరికితే ఖచ్చితంగా వదిలిపెట్టకూడదని డిసైడ్ అయిపోతుంది. అందరూ కలిసి ఫైనల్‌గా ప్రసాద్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఒప్పుకుంటే ఇక్కడికి తీసుకొచ్చి ఏదో పని అప్పజెప్పి ఇక్కడే ఉంచాలని డిసైడ్ అయిపోతారు. అనుకున్నదే తడవుగా ఇంద్ర మాట్లాడతానని చెప్పేస్తాడు. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.